ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మొక్కజొన్న పంట పెట్టినాను తెలుసుగా ఫ్రెండ్స్ అందరికీ. నిన్న కొంచెం వీడియో ఇలాగ పెట్టిన షార్ట్ వీడియో మొక్కజొన్న ఎట్లా అయింది ఏందనేదని. పాలు పోసి వచ్చి ఇంటికి పోయి అన్నీ పెట్టేసి బర్లంగిలంగా సెట్ చేసుకొని పెండ తీసి అంతా తీసి ఇప్పుడు చేనులోకి వచ్చిన. మొక్కజొన్న చేను కనిపిస్తుంది కదా, బుట్టగిలంగా ఇగో చూడండి ఎట్లా అయింది మొత్తం కనిపిస్తుందా. అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంచుమించు 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టిన. అంటే ట్రిప్పుకు, ఈ ఇత్తనాలకు, మసాలా కూలీలకు అంతా పెట్టిన. ఏదో అంటే బర్రెలకి ఇంత గడ్డి వస్తుంది, నాకు ఇంత పైసలు వస్తాయి అన్నట్టు అనుకుంటి. కానీ చూసు ఫ్రెండ్స్ నైటే చేను అంతా ఆగమైపోయింది. నాకు తెలిసిన నేను అంటే అసలు ఏం చేయాలని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎట్లా చెప్పాలంటే అసలు బాధపడాలన్నా లేకపోతే బర్రెలకైనా అవుతుంది లేదని సంతోషపడాలన్నా అర్థమవుతలేదు. నాకు ఇప్పుడు ఆప్షన్ బర్రెలు ఉన్నాయి కాబట్టి ఏం అంత బాధ అనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఎంత కొట్టినా నేను బర్రెలకు వేసుకుంటా. కానీ చేను మొత్తం కొట్టింది. నేను బర్రెలకు వాడేస్తామని అనుకుంటున్నాను దీనిగా. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ మా అన్న చెప్పిండు ఆల్రెడీ. ఎందుకంటే ఇలా పంట పెడితే ఖచ్చితంగా పంట కాదు మహేష్. ఎందుకంటే అడిపందులు మాత్రం ఇడిపోయి పక్క చేను మొత్తం ఖరాబ్ చేసేసాయి. కరెంట్కి ఇలా పెట్టినాం అనుకోండి, ఎవరైనా వస్తే మనకే ప్రాబ్లం అవుతుంది, ఇల్లారిపోతుంది. కాబట్టి వద్దు, కరెంటు మాత్రం పెట్టకని చెప్పి అన్నాడు మా అన్న. సరే అని చెప్పి కరెంట్ పెట్టలేను. ఒక నైట్లోనే చేను మొత్తం అయిపోయిందన్న. 1 ఎకరా భూమి పంది మొత్తం ఇష్టం ఉన్నట్టు కొట్టేసింది అన్న. నేను ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో నా దగ్గర పడిపోయింది లేకపోతే ఏదో అయ్యిందని కదన్న. రైతు కష్టం ఎట్లుంటుంది అనేది మీకు అంటే నేనేమి పంటల మీద పంటలు తీసినానా, నేను రైతునని చెప్తలేను. నేను చూస్తున్నా వాళ్ళ కష్టాలు కాబట్టి ఇట్లుంటుంది పరిస్థితి అని చెప్తున్నా. ఒకవేళ కరెంటు పెడితే ఎవడు పడుతాడో తెలియదు, ఎవడు చచ్చిపోతాడో తెలియదు. ఒకవేళ ఎవడని చచ్చిపోతే వాని మొత్తం మనమే భరించుకోవాలి. అంటే ఇక వేరే అడుగుతారు కదన్న నష్టపరిహారం అట్లా. ఇంకోటి లేదంటే కరెంటు పెట్టిన తర్వాత మనం మర్చిపోయి మాత్రం వచ్చిన మనకే ఎఫెక్ట్ అది ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇది కొట్టినందుకు 30,000 పెట్టుబడేనా. ఇక నేనంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తున్నా. నేను పాలు ఉన్నాయి కాబట్టి పాలలో నాకు ఏదో ఇన్కమ్ అనిపిస్తుంది. నాకు అంత ఏం ఎఫెక్ట్ పడతలేదు. రైతుది ఏమవుతానంటే 1 ఎకరా ఇప్పుడు మ్యాక్సిమము 1 ఎకరా 2 ఎకరాల వాళ్ళు ఎక్కువ ఉంటారన్న. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టి ఇట్లా పందులో ఇట్లా కొట్టినాయి అనుకోండి, వాళ్ళు చేసేదే అప్పు. ఇప్పుడు 25,000 30,000 అప్పు చేస్తే పందులు ఇట్లా ఖరాబ్ చేసినాయి అనుకోండి, అసలు వాళ్ళు ఎట్లుంటారో చెప్పండి ఫ్రెండ్స్. నాకు అనిపించింది చెప్తున్నా. నేను ఏదో నాకు అయ్యింది కాబట్టి అందరితో అవుతుందని నేను అంటలేను. ఇట్లుంటుంది బాధలు అని చెప్తున్నా. ఎవరైనా చేద్దామనుకుంటే మాత్రం వ్యవసాయం మాత్రం నేనైతే వద్దే అనే చెప్తాను. ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది. దీన్ని పెట్టి నుంచి దాన్ని కాపాడుకుంటూనే కూర్చోవాలి. దీని బదులు 2 ఆవులు తెచ్చుకుంది పుణ్యమన్న. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇగో 2 నెలలు 3 నెలల నుంచి నేను దీన్ని చూస్తున్నా. మంచి బుట్ట అయింది, మీకు చూపిస్తాను బుట్టగిలంగా. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది ఇక్కడ సైడ్, కానీ మీకు నిన్న కొట్టించి ప్లేస్ ఇలా చూపిస్తాను. మొత్తం బుట్ట నాకు తెలిసి ఒక 5-6 వల్ల మక్కలు అయితే అంత మక్కను కొట్టేసింది మొత్తం. బుట్టగిలంగా ఎంత దొడ్డు ఉందంటే అసలు అబ్బా. నేనేమనుకున్నాను 30,000 పెట్టుబడి పెట్టినా కాబట్టి ఖచ్చితంగా ఒక 60,000-70,000 వస్తాయని ఆలోచనలో ఉంటాను. ఇంకా 60,000-70,000 కాదు, ఇలా 10,000 ఇలా రావిగా. నా బర్రెలకైనా కొట్టేసుకుంటే బర్రెలు అనేది అర్థం తింటాయి. అసలు ఘోరం. నైట్ మేము బెదిరిస్తున్నాము, అవి చేనులకు వస్తూనే ఉన్నదన్న. ఏం పిక్కు అన్నట్టే ఉన్నది. అది వీడ ఒక మెద పెట్టినా మర్చిపోయినట్టున్నా. అంటే మోతమని చెప్పి ఒక కుప్ప పెట్టిన ఫ్రెండ్స్. ఇక కుప్పనే ఉంది అన్న. ఇది వేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక మెడలు మొత్తం కోసుకోపోతున్నాయి, అందుకే స్వెటర్ వేసుకొచ్చిన. ఇక ఉంది కదా చూస్తారు, ఇంకా చూపిస్తా. ఇది ఒకటే తన కాదు, ఇక ముందలగిన కొట్టుకుంటా పోయింది అట్లనే. ఇంకొంచెం ఉంది మొక్కజొన్న, కానీ నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదండి. ఇక బర్రెలకే కొట్టేసుకుంటా మొత్తం. ఇక నిన్ననే మొత్తం కొట్టేసినాము, మళ్ళీ ఇదంతా కొట్టింది. ఒకసారి బుట్టగిలా చూడండి, మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా బుట్టలు. దొడ్డుగా అయినాయి, అసలు మామూలుగా కాదు, మంచిగా అయినాయి. మొత్తం కొట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇట్లుంటాయి కష్టాలు. నేనైతే డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు అసలు పంట జోలికి పోకుండా అన్న. ఇక అడిపందుల బాధ లేదన్న వాళ్ళు పెట్టుకోండి, ఏం బాధ లేదు. కానీ అడిపందుల బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నా వల్ల పక్క చేనులన్నా సేవ్ అవుతాయి. ఎందుకంటే ఇలా మొక్కజొన్న ఇప్పుడు ఫ్రీగా ఇడిచిపెడుతున్నాను కాబట్టి ఇలా తిని వాళ్ళ చేనులను ఇడిచిపెడతాయని అనుకుంటున్నా. ఇక వాళ్ళ చేను ఉంటే నేనేం చేయలేను. ఒకసారి చూడండి ఎంత లేతగా ఉన్నాయి కంకులు. ఇంకా ఇగో లేతగా ఉన్నాయి కంకులు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా కడుపు నిండా తింటుంది పోతుంది.
అసలు నిన్న వచ్చినప్పుడు అసలు మస్తు బాధ అనిపించింది అన్న. కానీ ఇక నా దగ్గర దూళ్ళు ఉన్నాయి కదా, అవైనా తింటాయి. వచ్చేది 20,000 అందులో 10,000 అయినా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మొక్కజొన్న వేస్తే పాలు కొంచెం వస్తాయి కాబట్టి ఇక అదే మన దిక్కు అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.